ఇక కేటీఆర్ పై ఫార్ములా ఈ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది? విచారణ కోసం ఏసీబీ ఒక జంబో టీమ్ ని కూడా సిద్ధపరిచింది. మనీ ట్రాన్స్ఫర్స్ కి సంబంధించిన లెక్కలన్నీ కూడా పక్కాగా ట్రాక్ చేయడానికి సిద్ధమైంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఈ రేస్ కేసులో ఏసీబీ ఇవాళ ఏం చేయబోతోంది, అలాగే ఎవరెవరి స్టేట్మెంట్స్ రికార్డ్ చేయబోతోంది? అయితే ఈరోజు ఏసీబీ అధికారులు మొత్తం స్టేట్మెంట్ రికార్డ్స్ పైనే తమ పనిని ఉంచబోతున్నారు. ప్రధానంగా ఈ మొత్తం ఫార్ములా ఈ రేస్కి సంబంధించి ఏసీబీకి కంప్లైంట్ ఇచ్చినటువంటి మున్సిపల్ శాఖ కమిషనర్ దానకిషోర్ స్టేట్మెంట్ని ఇవాళ ఏసీబీ రికార్డ్ చేయబోతుంది. దీంతో పాటు హెచ్ఎండిఏకి వెళ్ళి అక్కడ ఫైల్స్ని సైతం ఏసీబీ అధికారులు తనిఖీ చేయబోతున్నారు. ఇప్పటికే ఏసీబీలో ఉన్నటువంటి సెంట్రల్ యూనిట్ మొత్తం ఈ కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సో ఫర్దర్గా ఈ కేసుకు కావాల్సినటువంటి ఎవిడెన్స్ అన్నింటినీ కూడా సేకరించేటువంటి పనిలో ఏసీబీ ఉంది. సో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఈరోజు నుండే ప్రారంభించబోతున్నారు. ఆల్రెడీ ఏసీబీ డిఎస్పీ నేతృత్వంలో ఒక టీమ్ని, సెంట్రల్ యూనిట్ టీమ్ని కూడా ఆల్రెడీ ఏసీబీలో ఉంటుంది. సో ఆ టీమ్ నేరుగా ఏసీబీ కార్యాలయం నుండి హెచ్ఎండిఏ ఆఫీస్కి వెళ్ళి అక్కడ హెచ్ఎండిఏలో ఉన్నటువంటి మొత్తం ఈ ఫార్ములా రేస్కి సంబంధించిన ఉన్నటువంటి ఫైల్స్ అన్నింటినీ కూడా ఏసీబీ అధికారులు వెరిఫై చేయబోతున్నారు. గతంలో 2 దఫాలుగా ఫార్ములా ఈ రేస్ కోసం చేసినటువంటి అగ్రిమెంట్లు, ఒకటి 2022 సెప్టెంబర్ 25న ఒక ఫస్ట్ అగ్రిమెంట్ చేసుకుంటే, సెకండ్ అగ్రిమెంట్ గత ఎన్నికల జరిగినటువంటి సమయం 2023 అక్టోబర్ 30న ఈ 2 అగ్రిమెంట్లలో చాలా ల్యాప్సెస్ ఉన్నాయనేటువంటిది ప్రస్తుత గవర్నమెంట్ చేసినటువంటి అలిగేషన్. సో ఈ 2 అగ్రిమెంట్లలో ఎవరి ఆమోదాలు తీసుకొని అగ్రిమెంట్లు చేసుకున్నారు, అసలు సెకండ్ అగ్రిమెంట్ విషయంలోనే ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే అగ్రిమెంట్ చేసుకునేటువంటి టైంకి ఆల్రెడీ ఎఫ్ఈఓ సంస్థకి డబ్బులు వెళ్ళాయి. ఏదైనా అగ్రిమెంట్ చేసుకున్న తర్వాతనే దానికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ జరగాల్సి ఉంటుంది. ఇంత భారీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక అగ్రిమెంట్ తర్వాత ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ జరగాలి. కానీ ఇక్కడ కంప్లీట్ సీన్ రివర్స్ అయింది. ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ చెల్లించిన తర్వాత, అంటే 2 దఫాల ఇన్స్టాల్మెంట్స్లో ఒకసారి 22 కోట్లు, మరొకసారి 23 కోట్లు, ఇవన్నీ కూడా గ్రేట్ బ్రిటన్ పౌండ్స్, అంటే విదేశీ కరెన్సీ రూపంలో ఫారిన్ ఎఫ్ఈఓ సంస్థకి హెచ్ఎండిఏ అకౌంట్ నుండి చెల్లించారు. అది కూడా హెచ్ఎండిఏ బోర్డ్ డైరెక్టర్స్ నుండి ఎలాంటి అనుమతి లేకుండా చెల్లించారు అనేటువంటిదే ప్రధాన అలిగేషన్. సో ఇప్పుడు ఈ అలిగేషన్ని బేస్ చేసుకొని ఈ ట్రాన్సాక్షన్స్ జరిగినటువంటి దానికి సంబంధించి ఆధారాలను ఏసీబీ అధికారులు సేకరించబోతున్నారు. అయితే ఇందులో కరప్షన్ ఎక్కడ ఉంది అనేటువంటి అంశాన్ని నిన్న కేటీఆర్ మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా చూసాము. కానీ ఏసీబీ అధికారులు ఒకటే చెప్తున్నారు, ఒక హెచ్ఎండిఏ లాంటి సంస్థకు సంబంధించినటువంటి నిధులు ప్రభుత్వ ఖజానాకు చాలా కీలకంగా ఉన్నటువంటి నిధులు అవి. సో వాటిని ఒక సంస్థకు కానీ ఒక విదేశీ సంస్థకు మరలించేటువంటి క్రమంలో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ కానీ దానికి సంబంధించినటువంటి నిబంధనలు పాటించి చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటిది జరగలేదు కాబట్టే ఇక్కడ ఫండ్స్ దుర్వినియోగం అయినాయి అనేటువంటిదే ప్రధాన అలిగేషన్. సో అందుకే ఏసీబీ అధికారులు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో ఈరోజు అంతా కూడా స్టేట్మెంట్స్ రికార్డ్స్ పైనే ప్రధాన పని కూడా ఉండబోతుంది ఏసీబీ అధికారులకి. ఆల్రెడీ ఒక సెంట్రల్ టీమ్ యూనిట్ డిఎస్పీ మాజిద్ అలీ నేతృత్వంలో మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా జరుగుతుంది. సో ఏసీబీ అధికారులు ఇక్కడ నుండి హెచ్ఎండిఏ కార్యాలయానికి వెళ్ళి అక్కడ మొత్తం ఈ ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి ఫైల్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేయబోతున్నారు. అగ్రిమెంట్లో ఉన్నటువంటి విషయం ఏంటి, అక్కడ ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి ఫైల్స్ని కూడా వెరిఫై చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.